ఐటమ్ దగ్గర అయితే పెద్ద క్యూఏ ఉంటుంది, సో కొంచెం టైం పడుతుంది. ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కూడా ఉంది. మీరు ఏదైనా డిష్ తీసుకొని అది మీకు నచ్చితే ఈ కాంప్లిమెంట్ బెల్ అని ఉంటుంది, అది రింగ్ చేశారంటే వాళ్ళు మీకు మార్ష్మెల్లో చాక్లెట్ ఫ్రీగా ఇస్తారనమాట. ఇక్కడ కూడా నచ్చిందంట చైతుకి బిర్యానీ. ఇక్కడ అయితే అన్ని పీసెస్ కూడా వేస్తారనమాట, ఆల్ ఇన్ వన్ లాగా. ఫ్రూట్ సలాడ్. హాయ్ గైస్, ఇవాళ విజయవాడలోని ఈట్ స్ట్రీట్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒక స్ట్రీట్ మొత్తం ఫుడ్ స్టాల్సే ఉంటాయి, ఎక్కడ చూసిన ఫుడే. చూసి ఎంజాయ్ చేయండి గైస్. నేనైతే తిని ఎంజాయ్ చేశాను. అండ్ దీని టైమింగ్స్ అయితే నైట్ 9 నుంచి 11 o'clock వరకు ఉంటుంది. ఇంతకుముందు 12 వరకు ఉండేదంట, బట్ కరోనా తర్వాత నుంచి టైం తగ్గించేశారు అని అక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో ఇప్పుడు మేమైతే మాకు తెలియక ముందే వచ్చేసాము. అన్ని స్టాల్స్ క్లోజ్ ఉన్నాయి, ఏది ఓపెన్ చేయలేదు. సో కాసేపు అయిన తర్వాత వస్తే అన్నీ ఓపెన్ అవుతాయని అలా బయటికి వెళ్ళి తిరిగేసి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ మెయిన్ పార్కింగ్ ప్రాబ్లం ఉంటుంది. ఈ స్ట్రీట్ లోపల అసలు వెహికల్స్ పెట్టడానికి ఉండదు. సో ఇక్కడ బయట అందరు పెట్టేసి వెళ్ళారనమాట రోడ్ పైన. సో మేము కూడా పెట్టేసాం, పెద్ద లైనే ఉంది కార్స్ది. అక్కడ పార్కింగ్ చేసేసి వెళ్ళిపోయాం. సో మేబీ అందరు పార్క్ చేశారు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాను. సో హ్యాపీగా ఇప్పుడు ఈ స్ట్రీట్కి అయితే వెళ్ళిపోదాం. ఇంటర్ అవ్వగానే బిర్యానీ స్మెల్ అయితే వచ్చేస్తుంది గైస్. బొంగు బిర్యానీ అని కుండ బిర్యానీ పెట్టేశారు. ఇంకా అన్ని స్టాల్స్ ఓపెన్ అవ్వలేదు, అంతసేపు టైంపాస్ చేసి వచ్చిన తర్వాత కూడా కొన్ని ఓపెన్ అయ్యాయి, కొన్ని ఇంకా ఓపెన్ చేస్తున్నారు. అక్కడ చూసారా స్టాల్స్ని తీసుకొస్తున్నారు. అప్పుడే ఒకటి శాంపుల్ అంటే టేస్ట్ చేసి నచ్చితే తీసుకోవచ్చు అని ఇచ్చారు. ఇట్లా ఇస్తారనమాట మనకి శాంపిల్స్, చాలా శాంపిల్స్ ఇస్తారు. అసలు ఒక్కొక్క స్టాల్ వాళ్ళు ఇస్తూనే ఉంటారు. అందరు శాంపిల్స్ ఇస్తూ ఉంటారు గైస్ ఇట్లా టేస్ట్ చేయడానికి. చైతు అయితే సిగ్గు పడుతున్నాడు. నేను తినను గైస్ ఇవాళ నాన్ వెజ్. చైతు ఎంజాయ్. ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ గైస్ చూసారు కదా. మనం నడుచుకుంటూ వెళ్తుంటే ఈ స్ట్రీట్లో బిర్యానీ స్టాల్స్ వాళ్ళు అయితే చిన్న చిన్న కప్స్లో శాంపిల్స్ పెడతారు అనమాట. అవి మనకి ఇస్తారు, టేస్ట్ చేసి నచ్చితే తీసుకోమని. సో అలా టేస్ట్ చేయడానికి ఇస్తారు. ఫ్రీ మీల్స్ ఎంజాయ్ చేస్తున్నాడు, ఒక్కరి తర్వాత ఒకరు తెచ్చిస్తూనే ఉన్నారు. చైతే కొనుక్కునే అవసరం లేదనుకుంటా. ఈరోజు మినీ ఫ్యామిలీ ప్యాక్ తినేసి వస్తాడు. ఫ్రీ 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 బిర్యానీ కొనని అవసరం లేదంట. క్లియర్ అయిపోయిందా? ఇది హైదరాబాద్ బిర్యానీయా? ఓహో, ఇదేం బిర్యానీ? బొంగు బిర్యానీ. అన్ని టైప్స్ ఆఫ్ బిర్యానీస్ చైతో ఎంజాయ్ చేస్తున్నాడు గైస్. నేను ఈరోజు నాన్ వెజ్ తినట్లేదు కాబట్టి ఓన్లీ వెజిటేరియన్ కాబట్టి బతికిపోయాడు, అన్ని చైతోనే తింటున్నాడు. సో గైస్ ఈ ఈట్ స్ట్రీట్ వచ్చేసి మనకు నైట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది. చైతుకి ఇంకా బిర్యానీ అవసరం లేదు. 4 కప్పులు తిన్నాడు, 4 కప్స్ బిర్యానీ. ఇంకెన్ని కప్స్ తింటాడో, విల్ వెయిట్ అండ్ సీ. గైస్ చైతు ఒక 3-4 డేస్ నుంచి లిటరల్గా కేఎఫ్సీ అని కలవరిస్తున్నాడు. ఇది చూసి కేఎఫ్సీ చికెన్ అని బ్రహ్మ పడుతున్నాడు, బట్ నిజంగానే కేఎఫ్సీ చికెన్లా ఉంది. సో ట్రై చేస్తాడంట, చూద్దాం. టేస్ట్ రివ్యూ ఇస్తా అన్నాడు. తిను. సో ఫ్రైడ్ చికెన్ అనే స్టాల్లో చైతు లెగ్ పీస్ ట్రై చేస్తున్నాడు. ఏంటో ఏం అర్థం అవ్వట్లేదు, అన్ని మిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడు గైస్. కాలుతుందంట గైస్. ఇక్కడ లుంగి మామ అనేది షాప్ కనిపిస్తుందా? యాక్చువల్లీ ఇది ఒక చిన్న స్టాల్ లాగా స్టార్ట్ అయింది ఇక్కడ ఈ స్ట్రీట్లో. ఇప్పుడు దానివి చాలా ఫ్రాంచైజ్ కూడా అయిపోయాయి. లుంగి మామ ఫలుడా ఐస్ క్రీమ్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట, చాలా బాగుంటాయి. నేను ఫస్ట్ వచ్చినప్పుడు అది చిన్న స్టాల్ ఉండే, ఇట్లా ఇక్కడ పెద్ద స్టాల్ ఇది కనిపిస్తుందా, దీనిలాగా ఉండే. ఇప్పుడు అది షాప్ అయిపోయింది. సో యా, ఇక్కడ మ్యాగీ 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 చికెన్ మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్. వావ్. సో నేను జస్ట్ చూపిస్తున్నా ఏమేమి ఉన్నాయని, మీకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి. అన్నీ అయితే నేను ట్రై చేయలేను కాబట్టి
అలా చూపిస్తున్నా. ఇక్కడ పరోటాస్ అండ్ కర్రీస్ అమ్ముతున్నారు. ఇక్కడ వచ్చేసి ఫ్రెష్ ఫ్రూట్స్ ఇట్లా అమ్ముతారు. వీళ్ళు సలాడ్ కూడా అమ్ముతారు గైస్, ఇట్లా ఫ్రూట్ కస్టర్డ్ టైప్. ఫ్రూట్ సలాడ్, ఫ్రూట్ కస్టర్డ్ ఇవన్నీ యాడ్ చేస్తారు గైస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇంకొక ఫ్రెష్ ఫ్రూట్స్ స్టాల్. ఫ్రెష్ ఫ్రూట్స్ స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఫ్రూట్స్ కూడా స్మెల్ వస్తాయి అనకండి, నాకు వస్తుంది. నాకు ఫ్రూట్స్ అంటే ప్రాణం. ఇది మోమోస్ నో. వచ్చింది నా ఫేవరెట్ పార్ట్. నాన్ వెజ్ ఐటమ్స్లో ఈ స్ట్రీట్లో ఏదైనా బాగుంటుందంటే అది ఇదే అని చెప్తా అనమాట. సో ఇక్కడ లివర్ కానీ చికెన్, ప్రాన్స్ ఇవన్నీ స్టిక్స్కి ఇట్లా పెట్టి ఉంటారు అనమాట. మంచిగా పెడతారు. డిస్ప్లే కూడా అరిటాకుల్లో చాలా మంచిగా అనిపిస్తుంది. చూడంగానే ఫ్రెష్గా ఉన్నట్లు కూడా అనిపిస్తాయి. సో మనకు కావాల్సినవి వాళ్ళకి ఇస్తే వాళ్ళు మనకి మంచిగా బొగ్గుల పైన కాల్చిస్తారనమాట. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఎప్పుడైనా వెళ్తే పక్కా ట్రై చేయండి. ఈ ఐటమ్ దగ్గర అయితే పెద్ద క్యూఏ ఉంటుంది. సో కొంచెం టైం పడుతుంది, బట్ స్టిల్ టేస్ట్ కోసం అయితే వెయిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. ఈ బందరు బాదం మిల్క్ చాలా బాగుంటుంది గైస్. నేను ఇప్పుడైతే టేస్ట్ చేయట్లేదు, బట్ నార్మల్గా చెప్తున్నా. నేను ఒకసారి టేస్ట్ చేసా కాబట్టి చెప్తున్నా. ఇంతకుముందు వచ్చినప్పుడు చాలా అంటే రియల్ బాదం మిల్క్ టైప్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. బాగుంటుంది. ఫాస్ట్ ఫుడ్, నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా అన్నీ. షవర్మాస్ అయితే చాలానే ఉన్నాయి. షవర్మా స్టాల్స్, ఫాలూడా స్టాల్స్ కూడా చాలా ఉంటాయి. మీకు ఇక్కడ దొరకని ఫుడ్ అనేది ఉండదు. అంటే లైక్ మన సైడ్ మనం ఎక్కువగా ఇష్టపడే ఫాస్ట్ ఫుడ్స్ అయితే చాలా ఉంటాయి. ఇది చూసారా, బ్రౌనీస్, చీజ్ కేక్స్ స్టాల్. ఇది నాకు కొంచెం సిగ్గు ఎక్కువ గైస్, అందుకే నేను అన్నీ చూపించలేకపోతున్నా. ప్రైజెస్ చూసారా ఎంత బాగుందో. ఇంకొన్ని స్టాల్స్ కూడా యాడ్ అయిన తర్వాత చాలా మంచి ఇట్లా లైటింగ్ భలే అనిపిస్తుంది స్ట్రీట్ మొత్తం. సో జనాలు టైం పెరిగే కొద్దీ ఎక్కువ అవుతున్నారు. మనం వచ్చినప్పుడు చాలా తక్కువ ఉండే జనాలు. ఇప్పుడు చూసారా ఫుల్ రష్గా అయిపోతుంది. టిఫిన్స్ కూడా ఉన్నాయి గైస్, ఇడ్లీలు అండ్ వెన్న దోశలు. సో వెజ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇన్ కేస్ మీరు వెజిటేరియన్ అయితే. ఈరోజు సాటర్డే. యాక్చువల్లీ మేము ఎప్పుడు వచ్చినా సాటర్డేనే వస్తాం గైస్, కదా మమ్మీ? మనం ఎప్పుడు వచ్చినా సాటర్డేనే వస్తాం. ఇక్కడ పాన్ షాప్స్ కూడా డిఫరెంట్. ఏమి రుచి అనరా మై మరజ్. దీంట్లో మళ్ళీ చేతి ఇంకో ట్రై చేస్తున్నాడు గైస్. దిస్ ఈస్ ద ఫిఫ్త్ వన్ ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ ఇందాక తిన్నాడు, మళ్ళీ తింటున్నాడు. అంటే మర్చిపోయాడు అనమాట ఎక్కడ ఏది తిన్నాడు అని. అన్నీ మిక్స్ అయిపోయినాయి. సో ఇక్కడే అని అనుకున్నాడు. ఇక్కడే నాకు ఒకటి నచ్చింది ఆ 4లో. ఇదేనా కాదా అని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. సో ఒకసారి టేస్ట్ చేశాడు. ఇదేనా ఇందాక నీకు నచ్చింది? ఇదేనా చైతు ఇందాక నీకు నచ్చింది? గుర్తుపట్టలేకపోతున్నాడంట. ఫైనల్గా చైతుకు ఒక దగ్గర అయితే నచ్చింది, అక్కడ తీసుకుంటున్నాం బిర్యానీ. ఇక్కడ బొంగు బిర్యానీ అండ్ కుండ బిర్యానీ అయితే చాలా ఫ్రెష్గా వేడిగా సర్వ్ చేస్తున్నారు. అక్కడే తినొచ్చు లేదా పార్సల్ తీసుకోవచ్చు. ఇంకోటి ఏదో చూద్దామని అంటున్నాడు గైస్. ఇక్కడ ఇంకొక బిర్యానీ, మారేడుమల్లి బిర్యానీ. యాక్చువల్లీ మారేడుమల్లిలో బొంగు బిర్యానీ ఫేమస్. ఇక్కడ కూడా నచ్చిందంట చైతుకి బిర్యానీ. ఇక్కడ అయితే అన్ని పీసెస్ కూడా వేస్తారనమాట, ఆల్ ఇన్ వన్ లాగా. అండ్ ఇంతెందుకు తీసుకుంటున్నారు, చైతు ఒక్కడ నాన్ వెజ్ తింటాడు కదా అని అనుకుంటున్నారా? ఇప్పుడు తీసుకెళ్ళి నేను 12 తర్వాత తింటాను అనమాట. 12 తర్వాత అయితే సండే అయిపోతుంది కదా అని. సో అట్లా ఇంటికి తీసుకెళ్ళి 11 వరకు ఎలాగో ఇక్కడే ఉంటాము, ఇంకా 1 అవర్ వెయిట్ చేస్తే తినొచ్చు కదా అని అట్లా తీసుకెళ్తాను అనమాట గైస్. నేను ఎప్పుడు సాటర్డే వస్తే ఏం చేయాలి మరి చెప్పండి? సాటర్డే వస్తే ఇవన్నీ చూస్తే నాకేమో తినాలనిపిస్తుంది. సో తీసుకెళ్ళి మంచిగా 12 దాకా పెట్టుకొని 12 తర్వాత తినేస్తా గైస్. ఇప్పుడు మా మమ్మీ ఫలుడా
యాక్చువల్గా మా మమ్మీ చల్లగా ఉన్న ఐటమ్స్ అస్సలు తినదు. చూడండి, ఫలుడా తిందామని వెళ్తుంది. నేనైతే తినాలి అని అనుకోవట్లేదు. ఫైనల్గా చూద్దాం లాస్ట్లో. అసలు సగం తింటే సగం వదిలేస్తుంది గైస్. మొత్తం ఎప్పుడు తింటుంది, అసలే తినదు. బాగుందంట. ఓకే, వెజిటేరియన్స్కి ఇప్పుడు టైం అరౌండ్ 10 o'clock అవుతుంది. జనాలు చూసారా ఎంత పెరిగిపోయారో. వచ్చినప్పుడు ఒక్కరు లేకుండే ఫుల్ స్ట్రీట్ అంతా నిండిపోయింది. అలా టైం పెరిగే కొద్దీ జనాలు పెరిగిపోతున్నారు. గైస్, నేను రాగానే ఫస్ట్ ఎంట్రన్స్లోనే స్టాల్ ఉంది. ఇక్కడ చూసినా నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించినాయి, సో చూడ్డానికి వచ్చాను. ఈ స్టాల్ అయితే నాకు చాలా నచ్చేసింది. అన్ని ఫ్రూట్స్ అండ్ చాక్లెట్సే కనిపిస్తుంది. నాకు ముందే ఫ్రూట్స్ అంటే ఇష్టం. ఇంకా దాంట్లో చాక్లెట్ మిక్స్ చేసేస్తే పిచ్చిగా తినేస్తాను అనమాట. అందుకే పక్కా ట్రై చేయాలని ఫిక్స్ అయిపోయాను. దిస్ ఇస్ బనానా చాకో డిప్. ఇది బనానా చాకో డిప్, ఇది పైనాపిల్ డోనట్, అండ్ ఇదేంటి బ్రెడ్. అయితే మెనూ మొత్తం చూసేసి ఫస్ట్ అయితే బనానా చాకో డిప్ ట్రై చేద్దామని బనానా చాకో డిప్ ఆర్డర్ చేశాను. సో వాళ్ళు రెడీ చేస్తున్నారు. మీరు కూడా చూసేయండి ఎంత టేస్టీగా రెడీ చేస్తున్నారో. చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది నాకు. వావ్. నాకైతే కాన్సెప్ట్ చాలా నచ్చేసింది గైస్. ఫ్రూట్స్ విత్ చాక్లెట్ అండ్ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఈసారి ఈట్ స్ట్రీట్ వెళ్ళినప్పుడు పక్కా ట్రై చేయండి. చీజ్ కేక్ క్యాన్స్ అండ్ ఆప్రికాట్ డిలైట్ ఇంకా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది. ఈ స్టాల్ ఈట్ స్ట్రీట్ మొత్తంలో ఎక్కడ ఉంది అని మీరు వెతకాల్సిన అవసరం లేదు. బికాస్ ఇది ఎంట్రన్స్లో జస్ట్ లెఫ్ట్కే ఉంటుంది అనమాట, ఎంటర్ అవ్వంగానే. అండ్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ కూడా ఉంది. మీరు ఏదైనా డిష్ తీసుకొని అది మీకు నచ్చితే ఈ కాంప్లిమెంట్ బెల్ అని ఉంటుంది, అది రింగ్ చేశారంటే వాళ్ళు మీకు మార్ష్మెల్లో చాక్లెట్ ఫ్రీగా ఇస్తారనమాట. ట్రై చేయండి గైస్. ఈ వీడియో ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉండే, బట్ టైం లేదు. ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.